Welcome to 24 Spot News. అందరికీ జై భీమ్. నా పేరు కోరపాటి సుబ్బారావు. నేను గుంటూరు జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడిని. ప్రస్తుతం గుంటూరు జిల్లాలోని 13/5/2024 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. గుంటూరు పార్లమెంట్ నుంచి తెనాలి ప్రకాష్ గారిని పార్టీ నిర్ణయించడం జరిగింది. అట్లాగే శృంగారపాటి బాబురావు గారిని తాడికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అట్లాగే యాతాటి కిషోర్ గారు పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అట్లాగే కారుమంచి సునీల్ గారు తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అట్లాగే గూడవల్లి మణికుమార్ గారు గుంటూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ప్రతిపాడు నియోజకవర్గం నుండి డాక్టర్ మురళీ గారు పోటీ చేస్తున్నారు. గుంటూరు వెస్ట్ నుంచి చిరుతునగండ్ల వాసు గారు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ అభ్యర్థులందరూ రేపు అనగా 18వ తారీఖు నుంచి తమ తమ నామినేషన్లో ఆర్ఓ ఆఫీసుల్లో నామినేషన్ వేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బహుజనులంతా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ జరగబోయే ఎన్నికల్లో బహుజనుల కోసం బహుజన్ సమాజ్ పార్టీ చేస్తున్న రాజకీయ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తున్నాం. ఇప్పుడు గుంటూరు పార్లమెంటుకి తెనాలి ప్రకాష్ గారిని ఈరోజు ఉదయం గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థిగా ప్రకటించి ఈనాటి ప్రత్యేక సమావేశం జరుగుతుంది. రేపటి నుంచి జరిగే నామినేషన్ కార్యక్రమాలని అసెంబ్లీ అభ్యర్థులతో పాటు వారు సూపర్వైజ్ చేసుకుంటూ గుంటూరు జిల్లాలో రాజకీయ కార్యక్రమాలని వారు నిర్వహిస్తూ తన పార్లమెంటరీ అభ్యర్థిత్వంతో పాటు బహుజన్ సమాజ్ పార్టీని విస్తృతపరిచే కార్యక్రమంలో ఆయన ముందుండాలని, అట్లాగే అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులందరూ తమ నామినేషన్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకొని 18వ తారీఖు నాడు వాసు గారు, 19వ తారీఖు నాడు తెనాలి అభ్యర్థి సునీల్ గారు మరియు ఈస్ట్ నియోజకవర్గం నుంచి మణికుమారి గారు నామినేషన్లు వేస్తున్నారు. 20వ తారీఖు నుంచి పొన్నూరు అసెంబ్లీ అభ్యర్థిగా కిషోర్ గారు నామినేషన్ వేస్తున్నారు. 22వ తారీఖు నాడు శృంగారపాటి బాబురావు గారు తాడికొండ నియోజకవర్గంలో నామినేషన్ వేస్తున్నారు. 23వ తారీఖును నేను మంగళగిరిలో నామినేషన్ వేస్తున్నాము. ఈ నామినేషన్ల అనంతరం పూర్తి ప్రచారంతో బహుజన్ సమాజ్ పార్టీని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఈరోజు ప్రజలందరి ముందు ప్రకటిస్తూ ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతం చేసే కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తున్నాం. జై భీమ్, జై భారత్, జై బీఎస్పీ.